హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 57కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినా లేదా యూస్ఫుల్ అనిపించినా ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గాలి, మౌంటైన్ వాళ్ళ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఎగిరేవి అంశంపై సొంతంగా కథ తయారీ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన ఆయా విద్యార్థులతో మనం ఈ సంభాషణను 5 నిమిషాలు చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకు కూడా లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథను చెప్పడం జరిగింది. ఇక్కడ మనం లైబ్రరీ బుక్స్ నుంచి ఏదైనా ఒక కథను సెలెక్ట్ చేసి ఈరోజు కథను అర్థవంతంగా వివరించి చెప్పాల్సి ఉంటుంది. అలాగే కఠిన పదాలను వారితో రిపీట్ చేయిస్తూ ఆ కథను చెప్పించాలి. ఈరోజు నేను మా విద్యార్థులకు ఈ ఏనుగు పిల్ల కథను అర్థవంతంగా వివరించడం జరిగింది. ఈ విధంగా మనం లైబ్రరీ బుక్స్ నుంచి ఏదో ఒక కథను ఈరోజు వివరించవలసి ఉంటుంది. తర్వాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వారు ఈరోజు నేర్చుకున్న కథలోని ఒక పదంతో మైండ్ మ్యాప్ చేయించాలి. ఈ విధంగా నేను కథలోని నీరు అనే పదం తీసుకోవడం జరిగింది. ఆ నీరుకు సంబంధించి విద్యార్థులు ఏ పదాలైతే చెప్పారో ఆ పదాలను ఈ విధంగా రాయడం జరిగింది. దీనిని వాళ్ళు నోట్బుక్లో నోట్ చేసుకునే విధంగా మనం చూడాలి. మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో కథలో వాళ్ళకు నచ్చిన పదం కానీ లేదా కొత్త పదాలకు అనుగుణంగా సొంత వాక్యాలను తయారు చేయించాలి. అలాగే సారాంశాన్ని రాబట్టాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకైతే మనం ఈ సారాంశాన్ని బ్లాక్ బోర్డు మీద రాసి వాళ్ళు నోట్బుక్లో రాసుకునే విధంగా చూడాలి. ఓకే అమ్మా, ఇప్పుడు నేను ఈ కథలోంచి కొన్ని పదాలు చెప్తాను. ఆ పదాల మీద వాక్యాలు రాయాలి. ఓకేనా? లేదా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ కథలోంచి చెప్పండి, మీరు సెలెక్ట్ చేసుకొని రాస్తారా? చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. నేనే చెప్పనా? ఓకే. ఫస్ట్ పదం ఆలోచన. ఆలోచన అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. ఆలోచన. ఆలోచన. సొంతంగా రాసేయండి. పదం కాదు, వాక్యం రాయాలి దాని మీద. తర్వాత పదం అడవి. అడవి అనే పదం రాసి దాని మీద సొంతంగా వాక్యం రాయండి. అడవి. అడవి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఏనుగు. ఏనుగు అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. ఏనుగు. కరెక్ట్గా రాయాలి, తప్పులు లేకుండా. నెక్స్ట్ వర్డ్ దాహం. దాహం. దాహం అనే పదం రాసి దాని మీద సొంత వాక్యం రాయండి. దాహం. లాస్ట్ పదం నీరు. నీరు అనే పదం రాసి, నీరు రాశారా? రాయలేదుగా? ఓకే. నీరు రాసి దాని మీద సొంత వాక్యం రాయండి. దీంతో మనకి 5 పదాలు అవుతాయి. మీరు 5 వాక్యాలు రాయాలి. ఓకే? అయిపోయిన వాళ్ళు ఇవ్వండి, కరెక్షన్ చేస్తాం. నాకు ఆలోచన తట్టింది. తట్టిద్ది నీకు. అడవి. నేను అడవికి వెళ్ళాను. వెళ్ళాను నువ్వు కదా? వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళావు అడవికి? అడవిలో ఏనుగులు ఉంటాయి. నాకు దాహం వేసింది. చెరువులో. చెరువులో. ఓకే అమ్మా, సింపుల్గా రాశాడు. 2-3 పదాలతో రాసేసాడు వాక్యాలు. వెళ్ళు. మా అమ్మ రోజు ఆలోచనగా ఉంటుందా? సెంటెన్స్ సరిగా కుదరలా. రాయడం రైటే రాసావు, మిస్టేక్స్ లేవు, బట్ సెంటెన్స్ లాగా లేదనమాట. మా అమ్మ మంచిగా ఆలోచిస్తుంది అని రాయాలి.
అడవిలో చాలా జంతువులు ఉంటాయి. ఏనుగు పిల్లకు చాలా గర్వం ఉంది. ఏనుగు పిల్లకు చాలా దాహం వేసింది. నీరు తాగుతాను. ఓకే, మీరు ఒక్కొక్కళ్ళు ఇవ్వండి. అట్లా ఒకేసారి నోట్స్లు అన్నీ పెడితే నాకు కరెక్షన్ ఇబ్బంది అవుతుంది. ఏనుగు పిల్ల ఎటు తప్పిపోయిందో ఆలోచించండి. ఎటు కాదు, ఎటు. ఆలోచన రెండో రాయాలి. ఇక్కడ కరెక్ట్గా రాసేది. ఇక్కడ మొదటి అడవిలో చాలా ఏనుగులు అడవిలో ఉంటాయి. నాకు దాహం వేస్తే నీరు తాగుతాను. భూ కదా, డూ రాసేది. నీరులో చేపలు ఉంటాయా? నీటిలో అని రాయాలి, నీరులో కాదు. ఆలోచన, నాకు చాలా ఆలోచనలు వస్తాయి. నాకు కాదు, నాకు. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. ఏనుగు అడవిలో ఉండండి. నాకు దాహం వేసి నీరు తాగితే మంచిది. బాగా రాసావురా. మా అమ్మకు నా చదువు గురించి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ సెంటెన్స్ బాగుంది. పులి అడవికి రెండో రాజా? మొదటి రాజు ఎవర్రా? సింహమా? ఏనుగు తొండంతో నీరు తాగుతుంది. కథలో ఏనుగు పిల్లకు దాహం వేసింది. చెరువులో ఎక్కువ నీరు ఉంటుంది. ఓకే, బాగుంది. తర్వాత ఏనుగు పిల్ల కథ యొక్క సారాంశాన్ని ఈ విధంగా బోర్డు పైన రాయటం జరిగింది. అక్కడున్న వాక్యాలను తగ్గించి అదే అర్థం వచ్చే విధంగా మనం ఈ సారాంశాన్ని బోర్డుపై రాసి దానిని వాళ్ళు నోట్బుక్లో నోట్ చేయించుకునే విధంగా చేయాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా పదాలతో వాక్యాల తయారీ అని ఇవ్వడం జరిగింది. తర్వాత వాహా వాక్యం. తర్వాత 1 నిమిషంలో చెప్పండి. ఈ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన వీడియోస్ చూద్దాం. పిల్లలు, ఇప్పుడు ఇక్కడ నేను 4 పదాలు ఇచ్చాను. మామిడి పండ్లు, చెట్టు, కోతి, తోటమాలి. ఆ పదాలు వచ్చే విధంగా మీరు ఒక 4 వాక్యాలు రాయండి. ఎవరికి వాళ్ళు ఓన్గా రాయాలి. ఓకేనా? ఒకళ్ళ దానిలో ఒకళ్ళు చూడొద్దు. మీకు ఏ విధంగా అయితే రాయాలనే ఆలోచన వచ్చిందో తప్పులు లేకుండా ఒక 4 వాక్యాలు రాయండి. ఓకేనా? ఆ 4 పదాలు ఉపయోగించుకోవచ్చు, లేదా ఒక వాక్యంలో 2 పదాలు రావచ్చు, లేదా ఒక వాక్యంలో ఒక పదమే రావచ్చు. ఏదైనా కానీ అక్కడున్న పదాలు వచ్చేటట్టుగా మీరు ఒక 4 వాక్యాలు రాయండి. అయిపోయిందమ్మా? ఇలా రాసావా? ఒక్కొక్కటి తీసుకున్నావా? కోతులు అనాలి కానీ కోతిలు కాదుగా. కోతులు చెట్టు పైన ఉంటాయి. మామిడి పండ్లు, మాకు దీర్ఘమేది? చెట్టుకు మామిడి పండ్లు కాస్తాయి. చెట్టుకు పూలు పోస్తాయి. తోటమాలి ఏది? ఆలోచించాడు. వేసవి కాలంలో మామిడి చెట్టు మామిడి పండ్లు కాస్తాయి. మామిడి చెట్టుకు మామిడి పండ్లు కాస్తాయి. సాగుదీర్ఘము తావొత్తు. చెట్ల నుండి గాలి వస్తుంది. కోతి చెట్లపై ఉంటుంది. తోటమాలి కాపలా ఉంటాడు. ఇదేంటి? నాకు సారాంశమా? మామిడి పండ్లు చెట్టుపై, లేదా మామిడి చెట్టుపై అని రాయాలి. ఇక్కడ కళ్ళు అవసరం. ఒక కోతి ఉంది. మామిడి పండ్లు చాలా తీయగా. యావత్తు గాగుదీర్ఘం. తీయగా ఉన్నాయి. పండ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి అని రాయాలి. పండు అని రాస్తే ఉంది అని రాయాలి. అర్థమైందా? పండు అన్నప్పుడు ఉంది అనాలి. పండ్లు అంటే ఉన్నాయి, బహువచనం.
అడవిలో చాలా చెట్లు ఉన్నాయి. తోటమాలి మాకు దీర్ఘము లాగుడుస్తెలి మామిడి పండ్లు చెట్లు వేశాడు. ఓహో, మామిడి చెట్లు వేశాడు అని రాయొచ్చు. అర్థమైందా? చెట్టుపై కోతులు ఉన్నాయి. 1 నిమిషంలో చెప్పండి. ఈ యాక్టివిటీలో మీకు ఇవ్వబడే అంశం ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు వేరు వేరు అంశాలపైన మాట్లాడారు 1 నిమిషం, అవునా? ఈరోజు చెట్ల యొక్క ఉపయోగాలు వీటిపైన మాట్లాడాలి. చెట్ల వల్ల గాలి వస్తుంది. చెట్ల వల్ల ఊపిరి పీల్చుకోవచ్చు. చెట్లు పెద్దగా పెరుగుతాయి. చెట్లు ఊగితే శబ్దం వస్తుంది. చెట్లు వల్ల పెద్ద గాలి వస్తుంది. చెట్ల నుంచి పండ్లు వస్తాయి. చెట్ల నుంచి పూలు కూడా వస్తాయి. చెట్లు లేకపోతే మనుషులు లేరు. నువ్వు మాట్లాడతావా? చెట్లు ఉంటే చాలా అందంగా ఉంటుంది. చెట్లు వలన నీడ వస్తుంది. చెట్లు వలన పూలు ఉంటాయి, పూలు వస్తాయి. చెట్లు వలన కాయలు ఉంటాయి. చెట్లు ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. చెట్లు మనకి ఏమేమి ఇస్తాయి అవన్నీ చెప్పొచ్చు. చెట్ల యొక్క ఉపయోగాలు అంటే మనకి ఏమేమి ఇస్తాయి అన్నీ చెప్పొచ్చు. నీడ ఇస్తుంది. చెట్లు రకరకాల కాయలు ఇస్తుంది. రకరకాల పువ్వులు కూడా ఇస్తుంది. చెట్లు పెద్దవైతే చాలా అందంగా ఉంటుంది. చెట్లు గాలి ఇస్తే చాలా హాయిగా ఉంటుంది. చెట్లు లేకపోతే మనుషులు లేరు. చెట్లు ఉంటే తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వాలీబాల్, మౌంటైన్ వాళ్ళకి పెద్ద చిన్న, స్కై గ్రూప్ వాళ్ళకి కాలమానం గురించిన సంభాషణ. వీటిపైన మనం గణిత సంభాషణ అనేది ఆయా విద్యార్థులతో చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో విస్తరణ రూపం చార్ట్ చదివించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో స్థాన విలువల విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పాలి. తర్వాత చతుర్విధ ప్రక్రియలో భాగంగా మా స్ట్రీమ్ అండ్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఈ మల్టిప్లికేషన్పై స్ట్రాల ద్వారా, కరెన్సీ ద్వారా వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చేయించాలి. వాటిలో ఎన్ని స్వీట్స్ ఉన్నాయో కనుక్కోవాలి. మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, చెయ్యి. వెరీ గుడ్. ఎన్ని ఉంటాయి స్వీట్స్? 108 స్వీట్స్ ఉంటాయి. Cost of 9 mangoes are 126. RS కాదు, 126 రూపీస్. Find the cost of each mango. 9 mangoes 126. మనం ఒక మ్యాంగో కాస్ట్ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? ఏ ప్రాసెస్ యూస్ చేస్తాం? ఎందుకు డివిజన్ యూస్ చేయాలి? ఒక మ్యాంగో కాస్ట్ ఇచ్చి ఎక్కువ కనుక్కోమంటే అప్పుడు మల్టిప్లికేషన్. ఎక్కువ కాస్ట్ ఇచ్చి ఎక్కువ మ్యాంగోస్ కాస్ట్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక మ్యాంగో కాస్ట్ కనుక్కోవాలి. ఎప్పుడైనా సరే అలా ఇచ్చినప్పుడు మనం ఏ ప్రాసెస్ యూస్ చేయాలి? డివిజన్ యూస్ చేయాలి. ఓకే, చెయ్యమ్మ డివిజన్. రైట్ సైడ్ వేయాలిగా నెంబరు. 9 1s are 9 అని.
36. ఓకే, 36 - 36 0. ఇప్పుడు ఎంత వచ్చింది కాస్ట్? ఒక్కొక్క మ్యాంగో కాస్ట్ ఎంత? 14 రూపీస్. ఈచ్ మ్యాంగో కాస్ట్ ఈజ్ 14 రూపీస్ అని రాయండి. తర్వాత ఆటలు. ఇందులో మొదటిగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకేమో గుణిజాలతో ఆట, అలాగే మౌంటైన్ వాళ్ళకి చల్లగా వేడిగా, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి బిజినెస్ గేమ్ అనే ఆటలు ఇవ్వబడ్డాయి. ఈ ఆటలకు సంబంధించిన వీడియోస్ని చూద్దాం. ఓకే అమ్మా పిల్లలు, మనం ఇంతకుముందు ఈ గుణిజాలతో ఆటలో భాగంగా 3 యొక్క గుణిజాలు, 2 యొక్క గుణిజాలు, 5 యొక్క గుణిజాలను సర్కిల్ చేసాం, అవునా? ఈరోజు 4 యొక్క గుణిజాలని సర్కిల్ చేయాలి మీరు. అందులో 4 యొక్క గుణిజాల రూల్ తెలుసుగా మీకు. దాన్ని బట్టి మీరు 4 యొక్క గుణిజాలను చేయాలి. ఓకేనా? 4 యొక్క గుణిజాల రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి మనకి 4తో డివిజిబుల్ అవ్వాలి. 4 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? దాన్ని గుర్తు పెట్టుకొని, ఇక్కడ అన్ని 2 డిజిట్ నెంబర్సే ఇచ్చానులే. ఓకేనా? 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూసుకొని మీరు సర్కిల్ చేయాలి. ఓకే, చేయి, స్టార్ట్ చేయి. 40, 44, 24, 12, 20. ఓకే, ఆగు, తన చేయని తను అయిపోయాక ఏమన్నా ఎక్స్ట్రా ఇంకా చేయాల్సి వస్తే 38 అనేది అవుతుందా? 4 మల్టిపుల్ ఎలా అవుతుంది? 36 4 మల్టిపుల్ అయితే 38 అవ్వదు. ఓకే సూర్య, నువ్వు వెళ్ళు. నువ్వు కొన్ని చేసావుగా సూర్య. 32, 8, 4, 28. ఇంకా చూడండి 4 మల్టిపుల్స్. పక్కకుండు. 49 4తో డివిజిబుల్ అవుతుందా? 48 అవుతుంది, కానీ 48 ఆల్రెడీ సర్కిల్ చేశారుగా. 49 ఎలా అవుతుంది? 16 అవుతుందిగా. 4 4 are 16. ఇంకా చూడండి, అక్కడ ఉన్న డిజిట్స్ ఒక్కొక్కటిగా చూసుకుంటారండి. ఇంకా 60 కూడా అవుతుంది. 60 మీరు సర్కిల్ చేయాల. 60 60 60 4 దగ్గర ఉంది చూడు. ఇంకా 4 8 12 16 20 చేశారా? 20 ఎక్కడన్నా చూసారా? 24 28 32 36 22 ఉండదు. 20 24 28 32 చేశారు. 36 చేశారు. 40 44 చేశారు. 48 చేశారు. 52 చేయొచ్చు. 52 4 మల్టిపుల్ అవుతుంది. 52 56. ఓకే ఓకే అమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు మన ఆడబోయే ఆట బిజినెస్ గేమ్. ఓకే, ఇప్పుడు నీకు ఎంత అమౌంట్ ఇచ్చానో చూడు. ఎంతది? 15,000 ఉన్నాయి. అంటే నీ దగ్గర క్యాష్ ఇప్పుడు 15,000 ఉన్నాయి. 15,000తో నువ్వు షాప్కి వెళ్ళావు. సో ఇక్కడ చాలా థింగ్స్ ఉన్నాయి షాప్లో. నీకేం కావాలో ఈ 15,000లో అవి తీసుకో. ఏమేం కావాలో సెలెక్ట్ చేసుకొని నీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి.
మీ దగ్గర ఉన్న అమౌంట్ 15,000. ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇవే కాదు, ఇగో ఇలా ఉన్నవి, టెలిఫోను, ఫ్యాను, ఇలా థింగ్స్, సైకిల్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, చూసుకో ఏ కావాలో. ఏం కావాలి? అది ఏంటది? నెక్లెస్. ఎంతది? 12,330. తన కాస్ట్ అడుగు, ఎంతండి అని అడగాలి కదా. 12,330. 12,330. ఓకే, తనకి 12,330. ఎంత ఇచ్చాడు తనకి నీకు? 15,000 ఇచ్చాడు. 12,330 అంటే నువ్వు ఎంత ఇవ్వాలి? 15 ఎందుకు ఇచ్చావు? ఎంత ఇవ్వచ్చు నువ్వు? నీకు అయింది 12,330. ఎంత ఇవ్వచ్చు నువ్వు తనకి? 14 అన్న ఎందుకు? 13,000 ఇస్తే సరిపోతుంది కదా. 13,000 ఇస్తే సరిపోతుంది. 13,000 తీసుకో. ఇప్పుడు తనకి రిమైనింగ్ అమౌంట్ వస్తుందా రాదా? ఎంత వస్తుందో చెప్పు. నువ్వు ఏం చేస్తావు రిమైనింగ్ అమౌంట్ కనుక్కోవడానికి? సబ్ట్రాక్షన్ చేయాలి. తను ఎంత ఇచ్చాడో ఆ నెంబర్ ముందు వేసుకోవాలి. తను ఎంత ఇచ్చాడు? 13,000. దాని కాస్ట్ ఎంత అయింది? 12,330. 12,330. 670. ఓకే, తనకి ఇక్కడ ఉన్న వాటిలోంచి 670 కరెక్ట్గా ఇచ్చేసే. ఓకే, కరెక్ట్గా వచ్చాయో లేదో నువ్వు కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇక్కడ మన ఇంగ్లీష్లో మనం మొదటి 10 minutes వచ్చేసి టాక్ ఆన్ వెహికల్స్ అనే యాక్టివిటీ ఇవ్వటం జరిగింది ఈరోజు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఈ వెహికల్స్ యొక్క పిక్చర్స్ని చూపిస్తూ అందులో ఉన్న వెహికల్స్ని ఐడెంటిఫై చేయించాలి. వాటిలో ఏవైనా 3 వెహికల్స్ యొక్క నేమ్స్ని చెప్పించాలి. అలాగే బస్ అని కానీ, ట్రాక్టర్ అని కానీ, ఇలా వెహికల్స్ యొక్క నేమ్స్ చెప్పించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతోనేమో ఆ వెహికల్స్ యొక్క యూజెస్ని చెప్పించాలి. వాటిని మనకి ఏ విధంగా ఉపయోగించుకుంటాము, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది చెప్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో సేఫ్టీ, వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి సేఫ్టీ మనం తీసుకోవాలి అనే వాటిపైన మనం వారితో మాట్లాడించాలి. తర్వాత ఇక్కడ రివిజన్ అని ఇవ్వడం జరిగింది యాక్టివిటీ. ఇందులో భాగంగా మనం ఒక 10 to 12 వెహికల్స్ పై వర్డ్స్ అనేవి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. మౌంటైన్ వాళ్ళకి 15, స్కై గ్రూప్ వాళ్ళకి 20 వర్డ్స్ అనేవి మనం ఈ వెహికల్స్ యొక్క నేమ్స్ రాయించి బోర్డు మీద రాసి వాళ్ళతో ఓరల్గా చెప్పించి వాళ్ళ నోట్బుక్లో కూడా నోట్ చేయించుకునే విధంగా చేయాలి. స్కూటర్, మెట్రో. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఒక గేమ్ ఇవ్వటం జరిగిందండి, మ్యాచ్ వెహికల్ అండ్ ఇట్స్ పాత్వే. అంటే ఈ విధంగా మనం వెహికల్స్ యొక్క పాత్వేస్ అంటే ఏరోప్లేన్లు యొక్క వే అనేది ఎలా ఉంటుంది, ఎయిర్లో వెళ్తాయి కాబట్టి అవి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కింద, అలాగే ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్,
మనం పిక్చర్స్ ద్వారా వేసి వాటికి మ్యాచింగ్ చేయించటం లేదా ఇలా ఏదైనా ఒక పిక్చర్‌ని చూపిస్తూ వాళ్ళకి వెహికల్స్ యొక్క పాత్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ట్రైన్స్ యొక్క పాత్ రైల్వే ట్రాకు అలాగే విధంగా మనకి బస్సు, కార్స్ వీటికి పాత్ ఏంటంటే రోడ్ అని. అలాగే షిప్పు, బోటు వీటికి వాటర్ పైన వెళ్తాయని. ఈ విధంగా వాటి యొక్క పాత్ వేస్ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. 3 గ్రూపులకు కూడా ఈ విధంగా చేయించొచ్చు. మౌంటైన్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే ఇవ్వటం జరిగింది. తర్వాత పారాగ్రాఫ్ రీడింగు. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకొచ్చేసి వి యూజ్ వెహికల్స్ టు ట్రావెల్. కార్స్ అండ్ బసెస్ ఆర్ కామన్. ట్రాన్స్‌పోర్ట్ హెల్ప్స్ అస్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ నేను దీనికి రోమన్ నంబర్ 1 ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళతో ఈ రోమన్ నంబర్ 1లో ఉన్న సెంటెన్స్‌తో పాటుగా ఇంకొక ఎక్స్ట్రా సెంటెన్స్ ఇవ్వటం జరిగింది. దేర్ ఆర్ రోడ్, ఎయిర్ అండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్స్ అని. దీన్ని మనం రోమన్ నంబర్ 2గా తీసుకున్నట్లయితే స్కై గ్రూప్ వాళ్ళకి 1, 2తో పాటుగా ఇంకొన్ని సెంటెన్సెస్ అనేవి యాడ్ చేశారు. వాటిని ఈ విధంగా రాయడం జరిగింది. ఇక్కడ స్పేస్ అనేది మొత్తానికి సరిపోదు కాబట్టి ఈ విధంగా రాశాను. వీటిని మనం బోర్డు పైన రాసి ఆ గ్రూప్ విద్యార్థులతో చదివించడం, వాటిని నోట్‌బుక్‌లో రాయించి ఓరల్‌గా చెప్పించాలి. We use vehicles to travel. Cars and buses are common. Transport helps us move from place to place. There are road, air and water transports. Different transports are used for traveling. Airplanes are fastest. Ships carry heavy goods. వెరీ గుడ్. ఈ విధంగా మనకు డే 57 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.